ఝాన్సీ తెలుసమ్మా మీకు? తెలుసండి. విశాఖ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. విశాఖ మహిళలుగా చెప్పండి అమ్మా, ఆవిడ కోసం మీకు ఏం తెలుసు? నాకు తెలుసండి. మా బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ మినిస్టర్గా చేశారు కదా, మాకు తెలుసండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నారు కూడా మాకు తెలుసు. వాళ్ళది విజయనగర వాస్తవ్యులు, మాకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంకి ఒక మహిళని, ఒక బీసీ మహిళ, నేను బీసీ మహిళనే, ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన మహిళ నేను. ఆవిడ కూడా బీసీ మహిళకి ఒక ఎంపీగా ఇచ్చారు అంటే ఆవిడ ఎడ్యుకేటెడ్ మహిళ. ఆ సారథ్యం ఆమెలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మనం తక్కువ చేయలేము. ఆయన ఆలోచన విధానం తక్కువగా చూడలేము. ఆయన ఆలోచన విధానం అంతా ఆయనకి తెలుసు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎంపీగా ఆవిడకి ఇచ్చారంటే ఒక ఆడవాళ్ళు పాలిచ్చే వాళ్ళే కాదు, పాలించేవారు కూడా అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. అది మాకు ఆమెకి ఎంపీగా ఇవ్వడం మాకు చాలా ఆనందం ఉంది. అలాగే ఎందుకు ఆనందం మీకు అంటే గతంలో ఇక్కడ ఎంపీగా ఒక పెద్ద కమ్యూనిటీ వాళ్ళే చేశారు, ఒక బీసీ మహిళకి ఇస్తే గెలుస్తారా? ఎందుకు గెలరు సార్? ఇప్పుడు ఎంఈవి సత్యనారాయణ గారు 2019లోని ఒక గృహ నిర్మాణంలో ఉండేవారు. ఆయన ఫస్ట్ టైం 2019లో ఆయనకి ఎంపీకి ఇక్కడ ఇచ్చారు కదా, మరి ఆయన గెలలేదా? ఒక చౌదరీస్కి ఇస్తాడు, మేము గెలిపించాం. ఒక బీసీ మహిళకి ఇస్తే మేము గెలిపించుకోలేమండి. తప్పకుండా అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించుకుంటామండి. మేము గర్వం కూడా, మాకు గర్వం. ఒక మహిళ ఒక విశాఖపట్నం ఒక ఎంపీగాను, ఒక బీసీ మహిళ ఒక ఎంపీగా ఉన్నత స్థానంలో ఒక ఎడ్యుకేటెడ్ ఒక మహిళ ఉన్నారంటే మాకు గర్వకారణమే కదండి. మాకు సంతోషం. ఒక విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది, మాకు సంతోషమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే తెలుసు విశాఖ అభివృద్ధి ఇంకా జరగాలని ఆయన దృష్టితోనే ఆయన ఇచ్చారు. మేము అది పక్కాగా ఆయన నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా తప్పక అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. ఈసారి 175 టార్గెట్ పెట్టుకున్నారమ్మా. 170 స్థానాలు గెలిచడం అనేది పాసిబిలిటీ అవుతుంది అంటారా? మహిళలుగా మీరు ఒప్పుకుంటారు? అది ఏంటి, నాలాగా ఎంతోమంది మహిళలు మీడియా ముందు మాట్లాడుతున్నారు. మనం ఒక విశాఖపట్నంలోనే కొద్ది ధైర్యంగా మాట్లాడపోవచ్చాము, కానీ విలేజెస్లోని పల్లెటూరులోని తిట్టను పవన్ కళ్యాణ్ కానీ ఒక చంద్రబాబు నాయుడు కానీ తిట్టలేని వాళ్ళు లేరు. మా తూర్పు నియోజకవర్గం వస్తే మాకు అక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏ రోజు ఏ ఇంటికి మాట్లాడితే అందరినీ ఏరా తిన్నావా అదొకటేనండి, అంతే తప్ప ఇంకా రెండోది ఏమి లేదు. అభివృద్ధి లేదండి. ఇప్పుడు రోడ్లు బాగాలేవని ఇప్పుడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయ్యారు. మరి అప్పటి నుంచి వెలగపూడి రామకృష్ణ గారు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు రోడ్లు వేయలేదు? అప్పుడు వేయొచ్చు కదా. ఆయన ఏ అభివృద్ధి చేశారండి? ఏమి ఒకటేనండి చెప్తున్నాను నేను. ఎవరైనా కనిపిస్తే తిన్నారా అని కౌగిలించుకోవడం ఒకటే వెలగపూడి రామకృష్ణ బాబుకి తెలిసింది. ఆయన మా ఊరోడేం కాదండి, కాదు. ప్రతిసారి కూడా దొంగోట్లతో ఆయన గెలుస్తున్నారు. ఈసారి అవకాశం ఇవ్వండి, మేము కూడా తెలుసుకున్నాం. ఈసారి అవకాశం మేము ఇంకా ఇవ్వము, ఇచ్చే అవకాశం కూడా లేదు, మేము ఇవ్వం కూడా. ఇంకా మాకు అంటే విజయనగరం వాసం మాకు తెలియని వ్యక్తులు కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె భర్త ఆల్రెడీ ఒక మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మాకు ఆ విధంగా తెలుసు. వాళ్ళు అక్కడ ఎలాగ అభివృద్ధి చేస్తున్నారు, మనకి అలాంటి మంచి వాళ్ళు వస్తే మనకి అభివృద్ధి చేస్తారని మేము ఆసక్తి చూపుతాం కదా. ఆ విధంగా మేము ఆసక్తి చూపుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గెలడమేటండి బాబు, వై నాట్ 175 అంతే, తప్పకుండానా.